శ్రీ మహావిష్ణువు తన చక్రంతో రాహుకేతువుల తలలు ఖండించాడు. కానీ అమృతం తాగడం వలన వారి ప్రాణాలు పోలేదు. ఇక అప్పటి నుంచి సూర్యచంద్రులను రాహుకేతువులు బాధపెడుతూనే ఉన్నారు. ఈ విషయంలో సూర్యచంద్రులకు దేవతలెవరూ సాయపడలేదు. చంద్రుడు శీతల కిరణుడు, పైగా సూర్యుడి తేజస్సు మీద ఆధారపడినవాడు. చంద్రుడికి దేవతలపై అలిగే శక్తి లేదు. కానీ సూర్యభగవానుడు మహాశక్తివంతుడు, స్వయం ప్రకాశకుడు. అందుకే సూర్యదేవుడు దేవతలపై అలిగి లోకాలను భస్మం చెయ్యాలనే దృఢ సంకల్పంతో తన దహన శక్తిని 1000 పెంచాడు. సూర్యుడు అలా తన దహన శక్తిని పెంచేసరికి ఆ ప్రచండ తాపానికి సమస్త లోకాలు తల్లడిల్లిపోతుంటే భయకంపితులైన దేవతలందరూ బ్రహ్మదేవుడి సలహా మేరకు అనూరుడి సహాయం కోరారు. పరోపకార పరాయణుడైన అనూరుడు సూర్య భగవానుడిని సమీపించి, అగ్రజ ప్రణామాలు. నీవు సమస్త లోకాలకు ప్రాణదారుడవు, పైగా లోక బాంధవుడవు. కన్న తండ్రిలా కాపాడాల్సిన నీవే ఇలా కాఠిన్యం వహిస్తే ప్రాణికోటికి దిక్కెవరు? ఈ తమ్ముడి ప్రార్థన ఆలకించి శాంతించు అని సూర్యభగవానుడి వేడుకున్నాడు. సూర్యదేవుడు ప్రసన్నుడై, సోదరా, నీ పరోపకార చింతన నాకు ఆనందం కలిగించింది. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి అనూరుడు, అగ్రజ, కన్నతల్లి తొందరపాటు కారణంగా నేనిలా అవిటివాడనయ్యాను. ఈ సృష్టి సౌందర్యానంతటినీ చూస్తూ సంచరించాలని నా కోరిక. కావున నీ రథసారథినై నా కోరిక తీర్చుకుంటాను, అనుగ్రహించు అన్నాడు. అందుకు సూర్యదేవుడు అంగీకరించాడు.